మహానగరాల్లో సెలబ్రేషన్స్ కున్న మీనింగే మారిపోయింది. కుర్రకారు ఎంజాయ్ చేయాలనుకుంటున్న జోష్ ముందు పెద్దలిచ్చే బీ కేర్ఫుల్ డైరెక్షన్స్ ఏం మాత్రం పనికి రావడం లేదు. కుప్పలు తెప్పలుగా నమోదైపోతున్న డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు, నెలకోసారి బట్టబయలవుతున్న కొకైన్ ర్యాకెట్స్, ఇవన్నీ మన ముందు కనిపించే దృశ్యాలే. సిటీ లైఫ్ ను మసకబార్చే పిశాచాలే. కోరికలే గుర్రాలైనప్పుడు, ఆ గుర్రాలకు కళ్ళెం పడనప్పుడు ఈ ఏడుపులు కంటి తుడుపులే దిక్కవుతాయి. ఔటర్ రింగ్ రోడ్ 85 కిలోమీటర్ల పొడవైన తాచుపామని దీనికి ఇంకో పేరు. 7,000 కోట్లు కుమ్మరించి నిర్మించ తలపెట్టినప్పుడు మన మహానగరాభివృద్ధి సంస్థకు తెలియలేదు ఇది పైలోకాలకు దగ్గర మార్గమని. రోడ్లన్న తర్వాత యాక్సిడెంట్లు జరగకుండా ఉండవు. అలాగని యాక్సిడెంట్లే జరగని రోడ్లుండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అత్యంత అధునాతనమైన సౌకర్యాలు పుట్టుకొచ్చి జాతీయ రహదారుల మీద ప్రమాదాల తీవ్రత తగ్గిపోతున్న దాఖలాలున్నాయి. మరి మన రింగు రోడ్డు మీద ఆ భరోసా ఎక్కడ? ఇప్పటిదాకా సైబరాబాద్ లో నమోదుకు నోచుకున్న యాక్సిడెంట్లు 3,332. హైదరాబాద్ తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్ తమ ప్రాంతంలో ఉండడం వల్లే సైబరాబాద్ కి ఈ ఘనకీర్తి సాధ్యమైందా? పోలీసులైతే అవుననే అంటారు. రింగ్ రోడ్డు మీదకుండే 12 ఎంట్రీ పాయింట్లను మానిటర్ చేయడం, ఎక్కడికక్కడ వేగాన్ని నియంత్రించడం అంటే అదొక యజ్ఞం. కేవలం 150 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్ల వల్లే ఇదంతా జరిగిపోవాలి. పెట్రోలింగ్ కోసం ఒక 10 వెహికల్స్ ఇమీడియట్గా పెట్టాలని, దాంట్లో కనీసం ఒక ఎస్ఐ కానీ, ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ, లేదంటే 2 కానిస్టేబుల్స్ కానీ, అట్లా సిబ్బంది కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్క వెహికల్లో. అంటే ఒక 40 మంది సిబ్బందిని కూడా దానికి అలర్ట్ చేస్తూ పర్యవేక్షణ చేయాలనేది ఒకటి. ఒక విపత్తు సంభవించి ఒక విఐపి కొడుకు చనిపోయిన మర్నాడే రింగ్ రోడ్డు మీద సంస్కరణలు మొదలైపోతాయి. ఈసారి రింగ్ రోడ్డు మీద నుంచి 2 వీలర్స్ ని నిషేధించాలన్నది తాజాగా వినపడుతున్న ప్రతిపాదన. ప్రత్యేక తరహా వేగ నియంత్రకాలంటూ రోడ్ల మీద బ్యారికేడ్స్ కట్టాలన్నది ఇంకో ప్రయోగం. చేతులు కాల్చుకోవడం సరే, ఆ తర్వాత కనీసం ఆకులు పట్టుకోవడం కూడా చేతకాని వైనం ఇది. ఔటర్ రింగ్ రోడ్ అంటేనే స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడనిది అని అర్థం. ట్రాఫిక్ కష్టాలు కనిపించని ప్లెజెంట్ పరిస్థితుల్ని సృష్టించుకుని వేగంగా గమ్యం చేరే లక్ష్యం కోసం ఊరి చుట్టూ కట్టుకున్న ఒక మణిహారం పేరే ఔటర్ రింగ్ రోడ్. ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవడమే దీంతో వనగూరే ఏకైక ప్రయోజనం. మరి ఇక్కడ కూడా స్లో మోషన్ లోనే నడవాలంటే ఎలా కుదురుతుంది? ఇది వాహనదారుల సహనానికి అగ్ని పరీక్ష. మొన్న ఒక్కగానొక్క గొర్రె అడ్డుపడ్డం వల్లే ప్రతీక్ రెడ్డి కారు అదుపు తప్పిందన్నది ప్రాథమిక విచారణ తేల్చిన విషయం. అయినా హైటెక్ రోడ్ల మీద ఈ గొర్రెల గోలేమిటి? స్పీడ్ బ్రేకర్లకయ్యే ఖర్చును రోడ్ల నిర్మాతలు ఈ విధంగా బిగుల్చుకున్నారా? తెలిస్తే గిలిస్తే ఆ విషయం మెట్రో డెవలప్మెంట్ అథారిటీకే తెలియాలి. ఇక డైరెక్ట్ గా బైకు వీరుల దగ్గరికే వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చే రేస్ బైకుల కనీస వేగం గంటకు 150 కిలోమీటర్ల పైబాటే. హార్లీ డేవిడ్సన్ లాంటి షోరూములైతే కుర్రకారుకు దేవాలయంతో సమానం. సదరు బైకులెక్కి సవారీ చేయడం అంటే వాళ్లకదో రంగుల కళ. తమ సుపుత్రుల చిన్ని ఆచల్ని తీర్చాలనుకునే చోటా మోటా కుబేర్లందరూ లక్షలు పోసి ఈ స్పీడ్ మిషన్లను కొనుగోలు చేసి కానుకలుగా సమర్పించుకుంటారు. పిల్లలు వాటినెక్కి ఊరేగినప్పుడల్లా పెద్దలకు తీవ్రమైన వేదన. షోరూమ్స్ కు పర్మిట్లు ఇచ్చి అమ్మకాలకు లైసెన్సులు జారీ చేసేసి తీరా కొన్న బైకుల్ని నడపడానికి రోడ్లు లేవు పొమ్మంటే ఇదెక్కడి న్యాయం? స్పీడ్ బైక్లు వేసుకుని నింపాదిగా ఖైరతాబాద్ చౌరస్తాలో తిరిగే సౌకర్యం ఎలాగో లేదు. రింగ్ రోడ్డు మీద కూడా ఎక్కకూడదంటూ నో ఎంట్రీ బోర్డులు పెట్టడం ఏంటి? ఇది ఇప్పటి బైకిస్టుల భయం, సంకటం. మాదక ద్రవ్యం అనే ముద్దు పేరున్న కొకైన్ కూడా హైదరాబాద్ మీదే మహాప్రేమ. 2 సంవత్సరాల్లో 1 డజన్ కొకైన్ ముఠాలు కాకీల చేతికి చిక్కినట్లు లెక్కలున్నాయి. కొకైన్ మత్తును ఎంజాయ్ చేయడమే కాదు, సదరు వ్యాపకాన్ని సిటీ యూత్ లోకి బలవంతంగా ఇంజెక్ట్ చేస్తోంది కూడా సినిమా ప్రపంచమే. ఇది దర్యాప్తులో తేలిన చేదు నిజం. డ్రగ్స్ ర్యాకెట్ పట్టుబడిన ప్రతిసారి ఒక నైజీరియన్ నల్లగుండు మీడియా ముందు చేతులు కట్టుకుని నిలబడతాడు. అక్కడితోనే కాకీల డ్యూటీ ఖతం. కొకైన్ వాడకం, కొకైన్ అమ్మకం కేసులకు సంబంధించి తమ దగ్గర 90 మంది సినిమా ఫిగర్ల పేర్లున్నాయని
ఒకప్పుడు కొత్వాలే స్వయంగా ప్రకటించారు. వారి నామధేయాలు మాత్రం అత్యంత గోప్యంగా ఉంటాయి. నిందితుల్ని పట్టుకోవడంతో సరిపెట్టుకోకండి, వాళ్ల దోషిత్వాన్ని రుజువు చేసి చూపండి అంటూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిటీ పోలీసుల్ని నిలదీసింది. కొకైన్ అమ్మడం నార్త్ లో కంటే సౌత్ లో ఈజీ, రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ. పట్టుబడిన ముఠాలే స్వయంగా విప్పిన గుట్టిది. డామ్ షేమ్. మన కాకీలు తలదించుకొని తమకు తామే సంతాపం ప్రకటించుకోవాల్సిన సమయం ఇది. హైదరాబాదీ యూత్ ను మట్టి కరిపిస్తున్నవి రెండు అంశాలు. ఒకటి మాదక ద్రవ్యం, ఇంకోటి రాకాసి రోడ్లు. వెరసి నాన్నలందరికీ కన్నీళ్లు.